కూడా పీఠల మీద కూర్చుని సంకల్పం చేసుకుని మన తరపున వీరందరూ కూడా వీరిద్దరూ కూర్చుని సంకల్పం చేసుకున్నారు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. అలాగే వచ్చే సంవత్సరం కూడా అధిక సంఖ్యలో దంపతులు కూర్చోవాలని చెప్పి స్వామి మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనం ప్రతి సంవత్సరము కూడా మన రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు సందర్భంగా ఉదయం చక్రస్నానం పూర్తయింది. అలాగే సాయంత్రం స్వామికి ధ్వజ అవరోహణ, అలాగే స్వామికి ద్వాదశ ప్రదక్షిణాలు, పవ్వలింపు సేవా కార్యక్రమాలు కూడా మనం అంతా కూడా జరుపుకున్నాం. ఈ ద్వాదశ ప్రదక్షిణాలు అంటే ఏంటంటే స్వామి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటిది ఈ ద్వాదశ ప్రదక్షిణాలు. అంటే స్వామికి సమర్పించేటువంటి మొదటి ప్రదక్షిణం పంచవాద్యాలు, అలాగే రెండవది వేదపారాయణ, అలాగే మూడవది స్తోత్రపాఠము, నాలుగవది నృత్యము, గీతము, అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఉపచారాలతోటి స్వామికి ఒక్కొక్క ప్రదక్షిణం కనుక చేసినట్లయితే మనకి స్వామి అనుగ్రహం కలిగి మనం కానీ మన కాలనివాసులే కానీ యావత్ ప్రపంచం అంతా కూడా స్వామి యొక్క శక్తి చాటి చెప్పి స్వామి యొక్క శక్తిని వ్యాప్తి చేయాలని చెప్పి మన కాలనివాసులే కానివ్వండి, అలాగే మన కమిటీ సభ్యులే కానివ్వండి, అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుచేతనయ్యా అంటే కమిటీ సభ్యులే కానివ్వండి, కాలనీవాసులే కానివ్వండి, వారి సహకారాలు ఏమీ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వారందరూ కూడా కంకణం కట్టుకుని అయ్యగారు మీరు చెయ్యండి, మేము వెనకాల ఉంటామని చెప్పి మా వెనకాల ఉండి మేమేం చెప్పినా సరే వారు కాదనకుండా స్వామికి దండలే కానివ్వండి, ఏదైనా సరే స్వామికి సమర్పించేటువంటి ప్రతి ద్రవ్యం కూడా వారి యొక్క ప్రోత్సాహం వల్లే వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మన రామాలయంలో జరిగేటువంటి ప్రతి నెల కళ్యాణమే కానివ్వండి, రేపు వచ్చేటువంటి శ్రీరామనవమి కళ్యాణమే కానివ్వండి, ఆ రోజు సాయంత్రం జరిగేటువంటి ఊరేగింపే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన వంతనపురి కాలనీ కమిటీ సభ్యులు అలాగే భక్త బృందం అంతా కూడా వారందరూ కూడా కంకణం కట్టుకుని ఈ మన రామాలయం చరిత్రని వ్యాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలే కానివ్వండి, ఈ 3 రోజులు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో విధంగా పైకి వస్తుంది. ఎందుచేతనంటే ఇది ఒక సంవత్సరం ఇలా చేస్తే అయ్యా ఇలా కాదు, నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నేనే కానివ్వండి, అలాగే మా నాన్నగారే కానివ్వండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకోవడం, ఈ విషయం మేము కమిటీ సభ్యులతో చర్చించడం, అయ్యా బాగుందండి అలాగే చేద్దామని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి ఒక్కొక్క సంవత్సరం ఒక్కో విధంగా చేయాలని చెప్పి వారందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో ఏ లోపాలు లేకుండా వారందరూ కూడా కంకణం కట్టుకుని వారందరూ కూడా ప్రోత్సహించి ఈ సంవత్సరం ఇలా జరిగింది, వచ్చే సంవత్సరం ఇలా కాదండి ఇంకా వైభవంగా చేయాలని చెప్పి వారందరూ కూడా అనుకున్నారు. అలాగే ఈ బ్రహ్మోత్సవాలనే కానివ్వండి, మన కాలనీలో జరిగేటువంటి మాసోత్సవాలే కానివ్వండి, ఈ విధంగా కాదు మనం ఇంకా వేరే విధంగా చేయాలని చెప్పి వారందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ ఉత్సవాలు అనేటువంటి వారి ప్రోత్సాహం వల్ల జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నాను. స్వస్తి. గరుడం గరుడం జలదం జలదం
శ్రేష్టం గురుణామర్చనం తరః గురుణాం స్మరణం నిత్యం తస్మై శ్రీ గురవే నమః. చక్కగా స్వామికి వారి కుమారుడు పృథ్వీశ్వర స్వామి ఆయన పట్టాభిషేకం చేయాలి అంటే ఈ పట్టాభిషేకం కాదు రామతారక యజ్ఞం కూడా చేయాలి అని చెప్పి అన్నాడు. 3 రోజుల పాటు పట్టాభిషేకం చేసుకుని రామతారక యజ్ఞంతో పాటుగా యొక్క పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి వారు సంకల్పించారు. ఈ ఆలయం ఇంకా దినదిన ప్రవర్ధమానంగా తండ్రి కొడుకుల అనుసంధానంతో ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని చెప్పి చక్కగా వారి కుమారుడు కూడా చిరు సత్కారాలు చేస్తారు ఆలయ సభ్యులు. కొంచెం ఇట్లుండి అయ్యా భజంతులు కట్టమేళం సార్ సార్ కొంచెం ఇంతవరకు కూడా మన 3 రోజు బ్రహ్మోత్సవంలో మేము ఇలా చేయడానికి ముందు మార్గదర్శనం అంటే ఒక బస్సు వెళ్ళాలన్నా ఒక డ్రైవర్ కావాలి, ఒక ఏరోప్లేన్ వెళ్ళాలన్నా ఒక డ్రైవర్ కావాలి. అలాగా ముందుంది ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ముందుంది నడిపించినటువంటి వ్యక్తి మన నాగరాజస్వామి గారు. ఈయన తిరుపతి దేవస్థానంలో నాతో పాటే ఎంఏ కూడా చేసినటువంటి విద్యార్థి. ఆయన కూడా తిరుసత్కారం చేస్తున్నాం. అలాగే జనాలందరికీ ఒక ఉత్సాహం తెప్పించడానికి మన సాకేత స్వామి వారు కూడా కొంచెం ఈ సంవత్సరం మనందరికీ కూడా పరిచయం అయ్యారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ సాకేత స్వామిని మనం అందరూ కూడా పెంచుకుని ఇంతకన్నా ఆనందంగా మనం బ్రహ్మోత్సవాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నమో నమో భగవతిరాజ అలాగే మేమందరం ఒక పక్కనుంటే నాకు స్వామి కైంకర్యమే చేయాలి, స్వామి ఉత్సవాలన్నీ కూడా చేయాలి, స్వామిలో ఏ ఉపచారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా ఒక్కొక్క ఉపచారాన్ని స్వామికి ఆరాధన చేస్తూ స్వామిలో దేదీప్యమానంగా కళ రావాలని చెప్పి కళావాహన కూడా చేసినటువంటి మన హరీష్ స్వామి గారిని చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇది మా బావమరిదండి, సరదాగా మా చుట్టాలే ఈ సంవత్సరం సరదాగా రారా బాగుంటుందని చెప్పి దంపతియుక్తంగా కూడా వచ్చారు కొత్త జంట. వీరికి కూడా సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో నమో భగవతిరాజ అలాగే నెమలి దేవస్థానం, నెమలి అంటే కృష్ణుడు మీద చాలా శక్తివంతుడు గారు వారి దంపతులు ఇద్దరు కూడా పీటల మీద కూర్చుని సంకల్పం చేసుకుని మన తరపున వీరందరూ కూడా వీరిద్దరూ కూర్చుని సంకల్పం చేసుకున్నారు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. అలాగే వచ్చే సంవత్సరం కూడా అధిక సంఖ్యలో దంపతులు కూర్చోవాలని చెప్పి స్వామి మనస్ఫూర్తిగా కోరుకుందాం. చక్కగా స్వామికి మన 3 రోజుల బ్రహ్మోత్సవాలలో ద్వాదశ ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని స్వామిని చక్కగా డోలోత్సవం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక డోలోత్సవం అంటే చక్కగా స్వామి అమ్మవారితో వేడుకగా చేసుకునేటువంటి ఉత్సవాన్ని డోలోత్సవం అంటారు. చక్కగా చతుర్వేద పారాయణ అంటే 4 వేదాలు, నృత్య గీత వాద్యాలు, చక్కగా ఆయనకి వినసొంపుగా ఉండేటువంటి సంగీతంతో చక్కగా స్వామిని పర్యంక శయనోత్సవం లోపల చేసుకునేటువంటి కార్యక్రమాన్ని డోలోత్సవం అంటారు. చక్కగా యొక్క కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, జై శ్రీరామ్.
हरि ओम श्रीमदकलाण्डकोट ब्रह्मांड नायक वेद वेदांत वेद्य पुराण पुरुषोत्तम प्रत्यनेक कल्याण गुणकर ओंकार स्वरूप वंदनपुर कारणे भक्तजन निवास सीता लक्ष्मण वेद श्री स्वामिनः देवलोत्सव समये ऋग्वेद प्रजा ऋग्वेद पारायणमवधारय भवस्वरः विष्णवे चरन्नर्वमदे नामे विष्णुः तद प्रतिष्ठते स्वातदुहाते तवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाये स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् राधाय विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्र प्रचोदयात् महादेव कर्णपादशक्तिका చిన్న సత్కారం అచ్చండి నమో నమో చిత్రకేతు ప్రభాన్ నాభాన్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళ్యాణంలో ఎంతమంది దంపతులు పాల్గొంటున్నారో దానికి అనుగుణంగా మన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కళ్యాణంలో పాల్గొనే దంపతులు త్వరగా మీ గోత్రనామాలు రామాలయం కమిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ఆలయ ప్రాంగణం ముందు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
చక్కగా స్వామికి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో చివరి రోజు ద్వాదశ ప్రదక్షిణాలు 12 అంటే ఇక్కడ కొంతమంది హైట్ ఎక్కువ కొంతమంది హైట్ తక్కువ నేను కాళ్ళు